హైదరాబాద్లో ఇప్పటికే కోకాపేట్, నానక్రమ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో పెట్టుబడి పెట్టిన వారు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఇప్పుడు అందరి మనసులో ఒకటే ప్రశ్న, తర్వాతి కోకాపేట్ ఏది అని. ఓఆర్ఆర్లో ఏ ఎగ్జిట్ దగ్గర పెట్టుబడి పెడితే భవిష్యత్తులో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చాలా మంది మనసులో ఉంది. ఈ వీడియోలో ప్రస్తుతం ఎక్కువగా చర్చలో ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ల గురించి తెలుసుకుందాం. మొదటిది ఎగ్జిట్ 1 కోకాపేట్. ఇది ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ జోన్గా మారింది. ఐటీ కంపెనీలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, కమర్షియల్ టవర్లు, స్టార్ హోటళ్లు ఇవన్నీ ఈ ప్రాంతాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక్కడ భూముల ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. అందుకే పెట్టుబడిదారులు ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వైపు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎగ్జిట్ 2 కొల్లూరు. ఈ ప్రాంతంలో కొత్త టౌన్షిప్లు, విల్లా ప్రాజెక్టులు, స్కూళ్లు, ఆసుపత్రులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ముంబై హైవే కనెక్టివిటీ, ఐటీ కారిడార్ కు దగ్గరగా ఉండడం వల్ల డిమాండ్ బాగా పెరుగుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చాలా మంది ఈ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎగ్జిట్ విషయానికి వస్తే ఎగ్జిట్ 17 బుద్వేల్. బుద్వేల్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న ప్రాంతం. హైకోర్టు, భవిష్యత్ ప్రభుత్వ ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ, కనెక్టివిటీ పెరుగుదల వంటి అంశాల వల్ల ఈ ప్రాంతంపై ఆసక్తి బాగా పెరుగుతోంది. చాలా మంది రియల్ ఎస్టేట్ అనలిస్టులు బుద్వేల్ ను దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలున్న ప్రాంతంగా చూస్తున్నారు. ఇక మరో ఎగ్జిట్ విషయానికి వస్తే ఎగ్జిట్ 14 ఫ్యూచర్ సిటీ సైడ్. ఇది మరో హాట్ జోన్. భవిష్యత్తులో ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త రోడ్లు, ఐటీ మరియు మౌలిక వసతుల విస్తరణ జరిగితే ఈ ప్రాంతంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్లో బాగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టే ముందు అధికారిక మాస్టర్ ప్లాన్లు, అనుమతులు, భూపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలి. గుర్తుంచుకోండి, ఏ ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయినా ఒక్క రోజులో లక్షాధికారిని చేయదు. సరైన ప్రాంతం ఎంపిక, చట్టపరమైన పరిశీలన, దీర్ఘకాల దృష్టిలో పెట్టుబడి పెడితేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో తర్వాతి కోకాపేట్ ఏ ప్రాంతం అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.